ఈనాటి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులు కళాంజలి అనంత్ సారథ్యంలో ఈరోజు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు. మా అనంత్ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా రాజీ లేకుండా ఎక్కడ కూడా రాజీ పడకుండా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఎవరిని ఆషామాషి వ్యక్తులను ఎంచుకోకుండా దానికి సరైన న్యాయంగా జరిగే కళాకారులనే గుర్తించి వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం. మరి ఎన్టీఆర్ గారిని గురించి చెప్పడానికి అది ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆయన గురించి స్మరించుకుంటూ చాలా గొప్పటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన అనంత్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఛాంబర్ తరఫున మరెన్నో చేసి మన నెల్లూరుకు మన కళాకారులందరికీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి నమ్మకంతో మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ అనంతరావు గారి ఆధ్వర్యంలో అంతమంది ఇక్కడ చేరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఈ ఛాంబర్ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మా రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఆయన యొక్క క్యారెక్టర్ కానీ ఆయన వేసిన వేషాల గురించి కానీ చెప్పాలనుకుంటే ఆయనకు పెద్ద డిక్షనరీ. ఆయన గురించి ఎంత చెప్పినా కొండని అర్థంలో చూపించినట్టే ఉంటుంది. కనుక ఆయనకి మనస్ఫూర్తిగా మా యొక్క నివాళులు అర్పించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయిన దానికి మీ అందరికీ మరొక మారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, సింగర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ తరఫున మన కళాంజలి అనంత్ సార్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఇన్వైట్ చేసి మన భావితరాలకు కూడా ఇలాంటి ఈ పనులు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక గుర్తుగా మనందరినీ ఇన్వైట్ చేసి ఎన్టీఆర్ జయంతిని చాలా అత్యద్భుతంగా ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ అంటే ఒక సూర్యుడు, చంద్రుడు, ఒక ఎన్టీఆర్ అంతే. అంటే మనము చిన్నప్పటి నుంచి చూసినట్లయితే ఒక రాముడిని కానీ కృష్ణుడిని కానీ ఎవరైనా తలుచుకుంటే మనకి మొదటిగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు గారు. వారికి నేను జయంతి తరపున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క భావి తరాలకి గుర్తుండిపోయేలాగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కళాంజలి అనంత్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ ఎఫ్సిసి ఆధ్వర్యంలో మన నెల్లూరు డివిజన్ ఇన్ఛార్జ్ అయిన కళాంజలి అనంత్ గారి సారథ్యంలో ఈరోజు మన అన్నగారి యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరూ ఎక్కువగా ఇక్కడ అందరూ కళాకారులే ఉన్నారు. ముఖ్యంగా ఈ కళాకారులకు బాధ్యత ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమం చేసే బాధ్యత అది. ఎందుకంటే ఆయన కళాకారుడిగా మనందరికీ ఒక మార్గదర్శకుడు. ఆయన్ని చూసే మనం ఎన్నో నటనలో మెలకులు కావచ్చు, ఆయన సినిమాలు చూసి ఆయన చేసిన పాత్రలను చూసి నిజంగా మనందరికీ స్ఫూర్తి. ఎవరైనా చేయాలంటే ఆయన మనసులో అనుకొని ఆ నటుడు నటించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక సినిమాలోనే కాకుండా ఆయన 60వ దశకంలో 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలుగు ప్రజల కోసం ఆయన సేవ చేయడం ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కావడం ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు. ఈ రోజు కూడా ఆ రికార్డు అలాగే నిలిచిపోయింది. మరి అలాంటి మహానుభావుడు కేవలం రాజకీయాల్లో రావడమే కాదు, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలని ఆయన ప్రవేశపెట్టాడు. అలాంటి మహానటుడు, మహానేత, ఆయన్ని మనం స్మరించుకోవడం మనందరి బాధ్యత. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన అనంత్ గారికి, బెనర్జీ గారికి, తోటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. భగత్ సింగ్ నగర్ చిత్రం యొక్క దర్శకుడు క్రాంతి కుమార్ గారు వచ్చున్నారు. వారిని సాధారణంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఛాంబర్ తరఫున వారిని చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్తే అండి.
అందరం ఇక్కడ కలిసిన ఒకే ఒక కారణం ఎన్టీఆర్ జయంతి ఉత్సవంలో కలిసాం. ఎన్టీఆర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వన్ స్టేట్ ఆర్ వన్ లాంగ్వేజ్, హీఈస్ బిలాంగ్ టు ద నేషన్. అంటే ఒక నటుడు ఎంత గొప్ప అచీవ్ చేశాడన్న దానికి ఒక భాషకే గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు ఆయన. ఆ నటుడు తెలుగు వారి ఐడెంటిటీ అయ్యాడు. తెలుగు అనే ఒక భాషకి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన ఒక గొప్ప నటుడు ఆయన. అందరూ భయపడే దుర్యోధనుడు, రావణాసురుడు ఇలాంటి ఎన్నో క్యారెక్టర్లని హీరోగా చేసి మెప్పించి చేసిన ఒక గొప్ప నటుడు. అలాంటి గొప్ప నటుడికి పుట్టినరోజు వేడుకలలో నేను భాగం అవడం, నాకు ఈ అవకాశం ఇవ్వడం, ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్స్ టు అనంత్ అంకుల్ అండ్ టీమ్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆల్సో. నటులే కాదు, డాక్టరేట్ కూడా తీసుకున్నటువంటి గొప్ప నటుడు, మన నెల్లూరులో గొప్ప గుర్తింపు పొందినటువంటి నటుడు. వారికి ఈరోజు ఈ ఛాంబర్ తరఫున ఇక్కడ మేము సత్కరించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం.